స్వరము నీ కొరకే. న్యాయాధిపతులు 13వ అధ్యాయం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపం వలె పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు. కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమునది పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పెను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. రైట్, ఇశ్రాయేలీలు మరలా దేవుని దృష్టికి దోషము చేసి దుష్కార్యములు చేసి ఆయన చేత శిక్షించబడ్డారు. అలా శిక్షించబడినప్పుడు ఇంచుమించు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడ్డారు. ఆ ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీలు బానిసలుగా జీవిస్తున్న సమయంలో జాగ్రత్తగా వినాలి, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి కీడు చేయగా దుష్కార్యములు చేయగా వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించేశాడు యెహోవా. అనగా ఆ రోజుల్లో ఉన్న ప్రజలందరూ కూడా వారి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఒకవేళ మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే న్యాయాధిపతులు చివరి అధ్యాయము చివరి వచనము, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడో, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చారు. అర్థమైందా? ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. 17వ అధ్యాయం 6వ వచనము, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చెను. ఉందండి, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్న రోజులవి. ప్రతి వాడు తన కోరిక చొప్పున తన ఇచ్ఛ చొప్పున ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్న రోజులవి. దేవుడంటే భయం లేదు, ఆత్మీయతకు విలువలు లేవు, కట్టుబాటు లేదు, దిద్దుబాటు లేదు, సరిచేసేవాడు లేడు, హెచ్చరించేవాడు లేడు, హెచ్చరించేవాడు ఉన్నప్పటికీ సరిచేయబడ్డానికి ఇష్టపడేవాడు లేడు. ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్న దుర్భరమైన దినములవి. అటువంటి దినములలో సడన్గా ఒక కుటుంబం దగ్గరకు, ఒక స్త్రీ దగ్గరకు ఒక దేవదూత ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, కానీ దేవుడిని కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు. ఎంత అద్భుతమైన సర్ప్రైజ్ అది! ఈ ఇశ్రాయేలీయులు రాజు లేకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని భయము లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్న రోజుల్లో మనోహ భార్యను జాగ్రత్తగా పరిశీలిస్తే వారు ఆత్మీయులుగా కనిపిస్తున్నారు మనకు. ఎందుకని? దేవుని దూత వచ్చి, దైవజనుడు వచ్చి ఏమైతే దేవుడు చేయబోతున్నాడో ఆ కుటుంబంలో ఆ విషయాన్ని తెలియచేసినప్పుడు మనోహ యొక్క రెస్పాన్స్ ఏమిటి, మనోహ యొక్క ప్రతిస్పందన ఏమిటి? వెంటనే ప్రార్థన చేశాడు. అంటే అర్థం ఏమిటి? మనోహ ప్రార్థనాపరుడు, మనోహ ఆత్మీయుడు, మనోహ కుటుంబము ఆత్మీయమైన కుటుంబము. జాగ్రత్తగా వినాలి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఇచ్చల చొప్పున తమ కోరికల చొప్పున దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవునికి కోపాన్ని తెప్పిస్తూ శత్రువుల చేతిలో బానిసలుగా జీవిస్తున్న ప్రజల మధ్య అందరూ పాడైపోగా
అందరూ చెడిపోగా, అందరూ దేవునికి దూరం అయిపోగా ఒక కుటుంబం దేవునికి దగ్గరగా జీవించడం సాధ్యమంటారా? ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ సంఘంలో అందరూ మంచివాళ్ళు కాకపోవచ్చు, మరి నీ సంగతి ఏమిటి? మీ వీధిలో అందరూ ఆత్మీయులు కాకపోవచ్చు, కానీ నీ సంగతి ఏమిటి? నీ బంధువుల్లో అందరూ ఆత్మీయులు కాకపోవచ్చు, భక్తిపరులు కాకపోవచ్చు, ప్రార్థనాపరులు కాకపోవచ్చు, పరిశుద్ధులు కాకపోవచ్చు, మరి నీ సంగతి ఏమిటి? నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట అందరూ కూడా క్రైస్తవులు కాకపోవచ్చు, అందరూ దేవుణ్ణి నమ్మిన వారు కాకపోవచ్చు, అందరూ దేవుణ్ణి సంతోషపరిచేవారు కాకపోవచ్చు, కానీ నీ సంగతి ఏమిటి? నీ ఉద్యోగం చేసే చోట నీలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఏమండి, మేము చాలామంది క్రైస్తవులను చూసాం, కానీ ఇతని వంటి క్రైస్తవులు మేము చూడలేదండి, ఇతని వంటి ఆత్మీయుని మేము చూడలేదండి. మా బంధువుల్లో ఈ మతం పుచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఇదొక మాట కదా, ఏమిటట? మతం పుచ్చుకున్నారట. దయచేసి గమనించండి, క్రైస్తవ్యం ఎప్పటికీ మతము కానే కాదు. మతము అనే తెలుగు పదానికి ఇంగ్లీష్లో పదం ఏంటి తెలుసా? రిలీజియన్. రిలీజియన్ అనే పదము లాటిన్ నుంచి వచ్చింది. దాని అర్థం తెలుసా మీకు? ఇజం. అనగా ఇజం అనే పదం నుంచి పుట్టుకొచ్చింది రిలీజియన్ అనే పదం. ఇజం అనగా మతం. దాని ఇంగ్లీష్లో రిలీజియన్ అన్నారు, అనగా తెలుగులో మతం అన్నారు. జాగ్రత్తగా వినండి, ఏదైతే ఐఎస్ఎం ఇజం అనే దాంతో ముగుస్తుందో అది మతం. నా మాట మీకు ఏమైనా అర్థమైందా? అంతేకాదు, మతం అనే మాటకి అర్థం ఏమిటంటే, మతం అంటే ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం, ఒక ఇష్టం. కొన్నిసార్లు అంటూ ఉంటాం కదా, వాడి మతం వాడిదండి, వాడిని వదిలేసేయండి అంటే అర్థం ఏమిటి? వాడి ఇష్టం వాడిది, వాడి పద్ధతి వాడిది. పెద్దలు అన్నారు మత్యుద్భవం మతం అన్నారు, అంటే మతి నుంచి పుట్టింది మతం. ఎవరో ఒక మేధస్సు నుంచి, ఎవరో ఒక మతి నుంచి పుట్టింది కొన్ని సిద్ధాంతాలు, కొన్ని పద్ధతులు. ఎవరో ఒక మతి నుంచి పుట్టిందో, ఎవరో ఒక మనస్సు నుంచి పుట్టిందో క్రైస్తవ్యం కాదండి. ఇది సాక్షాత్తు ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుని యొద్ద నుంచి పుట్టుకుని వచ్చిన అతి గొప్ప మార్గం ఈ క్రైస్తవ్యం. సో ఇది మతం కాదు, అందుకే క్రిస్టియనిజం అనం, మరేమంటాం? క్రిస్టియానిటీ అని అంటాం. క్రైస్తవ్యం మాత్రం మతం కానే కాదు, ఇది మార్గం, ఇది పరలోకానికి మార్గం. ఈ భూమి మీద మనిషిగా బ్రతకడానికి, మనిషి దేవుని స్వరూపంలోనికి రావడానికి, ఆ తరువాత పరలోకానికి చేరడానికి దేవుడే ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన మార్గం ఈ క్రైస్తవ్యం. అది తెలియని వాళ్ళు ఏమంటారంటే, మా బంధువుల్లో ఆ కుటుంబం వాళ్ళు మతం పుచ్చుకున్నారండి. మతం పుచ్చుకున్న వాళ్ళు మేము చాలామంది చూసాం కానండి, అలాంటి మంచి ఆత్మీయులు మాత్రం మేము ఎక్కడా చూడలేదండి. చెప్పగలుగుతున్నారా నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి? అన్య కుటుంబంలో నుంచి నువ్వు వచ్చా, గర్వంగా చెప్పుకుంటున్నాం మేము క్రైస్తవులం కాదండి, అన్యులు అండి అని చెప్పి కులం కూడా అటాచ్ చేసుకుంటాం కొంచెం, అవునా? దయచేసి గమనించండి, మీరు ఎప్పుడైనా యేసుక్రీస్తు గురించి చెప్పాల్సి వచ్చినా, మీ సాక్ష్యం చెప్పాల్సి వచ్చినా కుల ప్రస్తావన తేమాకండి. అర్థమవుతుందా? కులతత్వము, ప్రాంతీయ తత్వము, లేదంటే ఇలాంటి తత్వాలు ఏవి కూడా ఆత్మీయత్వంతో పోలిస్తే ఏమాత్రము కొరగానివి కానీ కాదు. దౌర్భాగ్యం ఏమిటయ్యా అంటే, ఆఖరికి యాజకీయత్వంలో కూడా కులతత్వం వచ్చేసింది. ఇంటి పేరుతో సంఘాలు ప్రారంభించేవాళ్ళు, ఇంటి పేరు చెప్పుకొని సేవలు చేసేవాళ్ళు తయారైపోయారు. దయచేసి గమనించండి. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, కులాన్ని ప్రాతిపదికగా చేసుకొని సేవ మాత్రం చేసే ప్రయత్నము చేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే, క్రీస్తు ప్రేమ విడదీయబడుతుంది, క్రీస్తు ప్రేమ డివైడ్ అవుతుంది, క్రైస్తవుల్లో ఐక్యత కొరబడుతుంది. కాబట్టి కులతత్వాన్ని కానీ, ప్రాంతీయ తత్వాన్ని కానీ, మరొక తత్వాన్ని కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమతత్వంతో ముడిపెట్టడము అది క్షేమము కాదు, మంచిది కాదు అని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. ఏ ఒక్కరిని విమర్శించే ప్రయత్నం నేను చేయటం లేదు, కానీ వాస్తవం గ్రహిస్తే మంచిది అని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. ఈరోజు జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు మీ కుటుంబంలో అన్య సాంప్రదాయాల నుంచి వచ్చినట్లయితే మనల్ని చూసి చెప్పగలుగుతున్నారా? చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నారు కానండి, వాళ్ళ జీవితాలు అంతంత మాత్రమేనండి. కానివ్వండి, మా బంధువుల్లో మాత్రం కుటుంబం నమ్ముకుందండి, వాళ్ళు మాత్రం చాలా చాలా ఖచ్చితంగా ఉంటారండి, చాలా నిష్ఠగా ఉంటారండి, చాలా ఆత్మీయంగా ఉంటారండి చెప్పగలుగుతున్నారా? మా సంఘంలో చాలామంది ఉన్నారండి విశ్వాసులు, కానీ ఆ కుటుంబం లాంటి విశ్వాస కుటుంబం మా సంఘంలో కనిపించదండి. చెప్పగలరా నీ కుటుంబాన్ని బట్టి? మా సంఘంలో చాలామంది సేవలో పాలు పంచుకుంటారు, పరిచర్యలో పాలు పంచుకుంటారు, కానండి ఈ పలానా సహోదరుని యొక్క ఆత్మీయత మాత్రం
ఈ పలానా సహోదరుని యొక్క వ్యక్తిత్వం మాత్రం అందరికంటే భిన్నమైనదండి, నిజాయితీపరుడండి, నిస్వార్థపరుడండి, పరిచర్యకు మాత్రమే వస్తాడు, పరిచర్య మాత్రమే చేస్తాడండి, మరొక దానికి అతనిలో చోటు ఉండదండి చెప్పగలమా? ఎందుకు ఈ విధంగా నేను విషయాలు మాట్లాడుతున్నానంటే, అందరూ చెడిపోతున్నప్పుడు, అందరూ తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, అందరూ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు, ఒక వ్యక్తి, ఒక కుటుంబము దేవునికి దగ్గరగా జీవించడము అది ఎంత కష్టమో, కష్టమైతే కావచ్చేమో కానీ అసాధ్యం మాత్రం కాదు అని చెప్పడానికే మనోహ కుటుంబాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. అందరూ చెడిపోతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, కానీ ఒక కుటుంబం మాత్రం తమను తాము భద్రంగా దేవునికి అంగీకారంగా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నారు. దయచేసి ప్రియ సహోదరి సహోదరులు, ఇతరులతో పోల్చుకుని మీ ఆత్మను పాడు చేసుకోమాకండి. చాలామంది అంటూ ఉంటారు, నేను మందిరానికి వెళ్ళడం మానేశానండి. ఎందుకు మానేశావు? అక్కడ రాజకీయాలు తట్టుకోలేక నువ్వు మందిరం మానేశావా? నేను సేవ మానేశానండి. ఎందుకని? అక్కడున్న రాజకీయాలు తట్టుకోలేక సేవను మానేశాను. తప్పో. నువ్వు మందిరము ఎవరినో చూసి మానడానికి వీల్లేదు, నీ సేవ ఎవరినో చూసి మానడానికి వీల్లేదు, నీ సాక్ష్యం చెప్పడం ఎవరినో చూసి చెప్పడం మానడానికి వీల్లేదు. నువ్వు సేవ చేసినా, సాక్ష్యం చెప్పినా ప్రభు కొరకు జీవించాల్సింది తప్ప మనుషుల కొరకు కానీ కాదు. ఈ మనోహ భార్య ఇతరులను చూసి వాళ్ళు అనవసరంగా డిసప్పాయింట్ అయిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎలాగైనా జీవించనివ్వండి, వాళ్ళు ఎలాగైనా బ్రతకనివ్వండి, ఎలాగైనా ఇష్టానుసారంగా బ్రతకనివ్వండి, మేము మాత్రం ప్రభుకు దగ్గరగా జీవిస్తాం. ఎంత మంచి మాట! మేము మాత్రం దేవునికి అంగీకారంగా జీవిస్తాం, మేము మాత్రం కట్టుబాటు కలిగి జీవిస్తాం, మేము మాత్రం నిష్ఠగా జీవిస్తాం, మేము మాత్రం మా దేవుని మహింపరిచేవారుగా జీవిస్తాం అనేటటువంటి దృక్పథము కలిగిన, తత్వము కలిగిన ఒక మంచి కుటుంబం ఉన్నదా? అటువంటి కుటుంబం మన మధ్య. మేము మాత్రం దేవుణ్ణి సంతోషపరిచే కుటుంబంగా ఉండాలనుకుంటున్నాం, మేము మాత్రం దేవుని కొరకే జీవించే కుటుంబంగా ఉండాలనుకుంటున్నాం, మా సంఘంలో మేము మాత్రం ఒక మాదిరికరమైన కుటుంబంగా ఉండాలనుకుంటున్నాం. ఎవరేమైతే మాకెందుకు, ఎవరు ఎలా మాట్లాడితే మాకెందుకు, మేము మాత్రం సేవను ప్రోత్సహించే కుటుంబంగా ఉండాలనుకుంటున్నాం, సేవకుని బలపరిచే కుటుంబంగా ఉండాలనుకుంటున్నాం, దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేసే వారిలో మేము కూడా పాలుభాగస్తులుగా ఉండాలనుకుంటున్నాం అని చెప్పగలిగిన కుటుంబం ఎవరైనా ఉన్నారా మన మధ్య? ధన్యులు నా ప్రియ సహోదరి సహోదరులు, అటువంటి వాళ్ళు. మనోహ భార్య ఆత్మీయులు. ఎవరి మధ్య? ముష్కరుల మధ్య. ఎవరి మధ్య? దుష్టుల మధ్య. ఎవరి మధ్య? ఇష్టానుసారంగా జీవించే దౌర్భాగ్యుల మధ్య. ఈ కుటుంబం నీతిగా, యథార్థంగా, దేవునికి దగ్గరగా జీవించటం ఎంత అద్భుతం, ఎంత సంతోషం. అదే సమయంలో ఆత్మీయమైన కుటుంబంలో ఒక తీరని కోరిక ఉండిపోయింది. ఆత్మీయమైన వీరి కుటుంబంలో ఒక లోటు మిగిలిపోయింది, ఒక సమస్యగానే ఉండిపోయింది. ఏమిటంటే, వారు ఆత్మీయులు, భక్తిపరులు, దేవునికి దగ్గరగా జీవించేవాళ్ళు, అయినా వారి జీవితంలో గర్భఫలం లేదట, వారి జీవితంలో పిల్లలు లేరట. మనోహ భార్య ఇతరులను చూసినప్పుడు, పాపిష్టి మనుషులను చూసినప్పుడు, ఇష్టానుసారంగా జీవించే వారిని చూసినప్పుడు, పిల్లల తర్వాత పిల్లలు కంటూ ఉన్నప్పుడు, వీరేమో నీతిగా, నిజాయితీగా, యథార్థంగా జీవిస్తున్నప్పుడు వీరికి బిడ్డలు లేనప్పుడు ఎంత కడుపు కోత, ఎంత దుఃఖమో. ఆత్మీయంగా జీవిస్తున్నాం కానీ ఎందుకో మా జీవితంలో సమస్యగానే మిగిలిపోయింది. దేవునికి దగ్గరగా జీవిస్తున్నాం కానీ ఎందుకో మా ప్రార్థనకు జవాబు రాకుండానే మిగిలిపోయిందే. ఎందుకని మా జీవితంలో ప్రార్థనకు జవాబు రాకుండా మిగిలిపోయింది? ఉన్నారా ఈరోజు ఈ వాక్యం వినేవారిలో? నేను ఆత్మీయంగా, నా కుటుంబాన్ని ఆత్మీయంగా, ప్రభువుకు దగ్గరగా, అన్ని విషయాల్లో బహుమితముగా ఉంటూ మమ్మల్ని మేము కట్టుకుంటూ ఉంటున్నాం. కానీ అదేమిటో మా జీవితంలో దేని కొరకైతే మేము కన్నీరుగా వస్తున్నామో, దేని కొరకైతే మేము ఏడుస్తున్నామో, దేని కొరకైతే మేము ప్రాధేయపడుతున్నామో, దేని కొరకైతే దేవుణ్ణి అడుగుతున్నామో, దాంట్లో మాకు జవాబు రాకుండా మిగిలిపోయింది. ఎందుకో మా దేవుడు మా కన్నీటిని చూడడం లేదు, ఎందుకో నా దేవుడు నా కష్టాలు తీర్చడం లేదు, ఎందుకో నా దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నా నాకు జవాబు ఇవ్వడం లేదు. ఉన్నారా ఎవరైనా ఈరోజు అటువంటి స్థితిలో? పాపంలో జీవించే వారికి వెంటనే జవాబులు వస్తున్నాయి, దేవునికి దూరంగా జీవించే వాళ్ళకి అన్నీ కలిసి వస్తున్నాయి. లంచగొండులకు, అక్రమముగా సంపాదించే వారికి అన్నీ బాగుంటున్నాయి. కానీ నీతిగా, నిజాయితీగా జీవించాలని ఆశపడుతున్న నాకు ఏది కలిసి రావటం లేదు. ఉన్నారా ఈరోజు అటువంటి వారు? దయచేసి వినండి. మనోహ భార్య అటువంటి కుటుంబమే. వారు నీతిగా, యథార్థంగా జీవిస్తున్నారు కానీ వారి జీవితంలో సమస్యగానే మిగిలిపోయింది. నువ్వు కూడా నీతిగా, యథార్థంగా జీవిస్తున్నావు కానీ నీ జీవితంలో సమస్యగా మిగిలిపోయింది. అది ఆర్థిక సమస్య కావచ్చు, అది శారీరక బలహీనత కావచ్చు, అనారోగ్యం కావచ్చు. ఎంతోమంది నీ కోసం ప్రార్థన చేస్తుండొచ్చు, నువ్వు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అది నీ కుమారుని యొక్క సమస్య కావచ్చు, నీ కుమార్తె యొక్క సమస్య కావచ్చు.
వారి కాపురంలో వచ్చిన సమస్య కావచ్చు, వారి ఉద్యోగంలో వచ్చిన సమస్య కావచ్చు, వారి యొక్క కుటుంబంలో వచ్చిన సమస్య కావచ్చు, చదువుల విషయంలో వచ్చిన సమస్య కావచ్చు, యవ్వన ప్రాయంలో వచ్చే శోధనలో వచ్చిన సమస్య కావచ్చు. కన్నీరు గారుస్తున్నావు తల్లి, కన్నీరు గారుస్తున్నావు తమ్ముడు, కన్నీరు గారుస్తున్నావు తండ్రి, చెల్లి, అయినా జవాబు రాక అల్లాడిపోతున్నావు కదూ. నువ్వు నీతిగా జీవిస్తున్నప్పటికీ నీతిగా జీవించనటువంటి వారికి జవాబులు వస్తున్నప్పుడు ఇంకా నీ హృదయము అల్లాడిపోతుంది కదూ. జాగ్రత్తగా వినండి. మనోహ భార్య అటువంటి పరిస్థితి గుండానే వెళ్తున్నారు. ఎందుకు మా జీవితంలో మా కన్నీరుగానే మిగిలిపోయింది? ఎందుకని మా జీవితంలో మా సమస్యగానే మిగిలిపోయింది? ఎందుకని మా జీవితంలో కష్టముగానే మిగిలిపోయింది? ఎందుకని మా దేవుడు మమ్మల్ని కనికరించలేదు అని ప్రశ్నించలేదు, కానీ ఆయన కనికరం కొరకు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో సడన్గా, జాగ్రత్తగా వినండి, సడన్గా దేవుని యొక్క దూత వచ్చి ప్రత్యక్షమై, ఇదిగో దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాను. ఏమిటి? నువ్వు పిల్లలు లేకుండా గొడ్రాలుగా ఉన్నావు కదా? అవును. చాలా కాలంగా గొడ్రాలు కదా? అవునయ్యా. దేవుడు నన్ను పంపించాడు నీకు చెప్పమని. ఏమిటి? నువ్వు కుమారుణ్ణి కనబోతున్నావు. ఎంత అద్భుతమైన వార్త అండి, ఎంత ఆశ్చర్యపరిచే వార్త అండి. నేను దీనేమంటాను తెలుసా? గాడ్ సర్ప్రైజ్డ్ మనోహ అండ్ మనోహ భార్యను. ఆ గాడ్ సర్ప్రైజ్డ్ మనోహ అండ్ హిస్ వైఫ్. దేవుడు మనోహ భార్యను సడన్గా ఆశ్చర్యపరిచాడు. దేంతో ఆశ్చర్యపరిచాడు? ఆయన అద్భుతమైన జవాబుతో ఆశ్చర్యపరిచాడు. ఎప్పుడు ఆశ్చర్యపరిచాడు? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని సమయంలో, వారు ఊహించని సమయంలో, జవాబు వస్తుందని వాళ్ళు తలంచని సమయంలో దేవుడు వారిని ఆశ్చర్యపరిచాడు. నేను ప్రకటించే దేవుడు, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆశ్చర్యపరిచేవాడు. ఎందుకని? ఆయన ఆశ్చర్యకరుడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, దేని కొరకైతే నువ్వు కన్నీళ్లు గారుస్తున్నావో, దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, అది రావటం లేదని, అది జరగటం లేదని, నీ కన్నీళ్లు తొడవబట్టం లేదని, ఈరోజు నువ్వు దుఃఖంతో వచ్చావు కాబట్టి దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని? త్వరలో నేను నిన్ను ఆశ్చర్యపరచబోతున్నాను, త్వరలో నేను నిన్ను దర్శించబోతున్నాను. నీ కన్నీళ్లు తుడవబోయే రోజు రాబోతుంది. నీ అవమానము కొట్టివేయబడే రోజు, నీ సిగ్గుతో నువ్వు తల దించుకున్న నీ తల ఎత్తుకునే రోజు త్వరలో రాబోతుంది. నమ్మిన వారు దేవుని మహిమపరచు. చప్పట్లు కొడతారా? ఎవరైతే విశ్వాసముతో, ఎవరైతే నిరీక్షణతో, ఎవరైతే దేవుని మీద నమ్మకంతో ఆయన తప్పక మమ్మల్ని దర్శిస్తాడు, ఆలస్యమైనా తప్పక దర్శిస్తాడు అని విశ్వసిస్తున్నారో వారికి శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త అంటే? తప్పక నేను ప్రకటించే దేవుడు త్వరలో నిన్ను దర్శించబోతున్నాడు, నిన్ను సర్ప్రైజ్ చేయబోతున్నాడు, నిన్ను ఆశ్చర్యపరచబోతున్నాడు. ఆశ్చర్య కార్యము నీ జీవితంలో జరిగించి నీ కన్నిటిని తుడిచివేసి నాట్యముగా మార్చబోతున్నాడు. ఆ రోజు అదే జరిగింది మనోహ యొక్క భార్య జీవితంలో. సడన్గా దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అద్భుతము వారి జీవితంలో ప్రత్యక్షమైంది. నేను ప్రకటించే దేవుడు పక్షపాతం కలవాడు కానే కాదు. వారిని సర్ప్రైజ్ చేసి నిన్ను డిప్రెస్ చేసేవాడు కానే కాదు. వారిని సంతోషపరిచి, వారిని ఆశ్చర్యచకితులను చేసి, వారిని ఆశ్చర్యంతో ముంచేసిన దేవుడు నిన్ను దిగులుతో, నిన్ను కృంగుదలతో ముంచేసేవాడు కానే కాదు. ఆ రోజు దేవుడు చేస్తే ఈ రోజు కూడా చేయగలడు. ఎందుకని? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి విశ్వసించు నా ప్రియ సహోదరి, నీ విశ్వాసము వీగిపోకుండా కాపాడుకో నా ప్రియ సహోదరుడా. ఎందుకని? ముందుగతి రాబోతుంది. నీ ఆశ భంగము కానేరదు. నువ్వు దేవునికి ఏ విషయమైతే ప్రార్థిస్తున్నావో, ఎదురు చూస్తున్నావో, నిరీక్షిస్తున్నావో, దానికి త్వరలోనే జవాబు రాబోతుంది. ఆ దేవుడు నిన్ను దర్శించి అద్భుతము చేసి సర్ప్రైజ్ చేయబోతున్నాడు. కానీ జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా ఎవరైనా యెహోవా పట్ల నమ్మిక కలిగి, యెహోవా పట్ల విశ్వాసము కలిగి నిరీక్షించినట్లయితే, అలా నిరీక్షించే వారి పట్ల ఎప్పుడూ కూడా దేవుడు అద్భుతమే చేశాడు. అలా ఎదురు చూసే వారికి దేవుడు ఎప్పుడూ కూడా బెస్ట్ గిఫ్టే ఇచ్చాడు. తెలుసా మీకు? అబ్రహామును పిలిచాడు దేవుడు. అబ్రహాము రా, నీకు సంతానం ఇస్తానన్నాడు. ఇచ్చేసాడు వెంటనే. సంవత్సరం అయింది లేదు, 5 సంవత్సరాలు అయింది లేదు, 10 సంవత్సరాలు అయింది లేదు, 15 సంవత్సరాలు అయింది లేదు, 20 సంవత్సరాలు అయింది లేదు, 24 సంవత్సరాలు అయింది లేదు. 24 సంవత్సరాలు సుదీర్ఘంగా అబ్రహాము నిరీక్షించాడు, విశ్వసించాడు.
తన శరీరము మృతతుల్యమైపోయిందని గ్రహించి కూడా యెహోవాను అతడు నమ్మెను. ఎంత మంచి మాట! నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, తప్పనిసరిగా ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. నా శరీరం చూసుకున్నా, నా భార్య శరీరం చూసుకున్నా వాగ్దానం నెరవేరే అవకాశం లేదు. కానీ నమ్ముతున్నా, ఐ బిలీవ్, నమ్ముతున్నా నా దేవుడు తప్పక నాకు జవాబిస్తాడు. అబ్రహాము యెహోవాను నమ్మాడు. ఈరోజు నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది నీకు దక్కే అవకాశం నీకు కనిపించకపోవచ్చు. అది జరుగుతుంది అనే నమ్మకం నీకు పుట్టకపోవచ్చు. ఎందుకని? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అలాంటివి కావచ్చు. నీ చుట్టూ జరుగుతున్న సంఘటనలు నీ ప్రార్థనకు వ్యతిరేకంగా జరుగుతూ ఉండొచ్చు. అటువంటి సమయంలో నీకు వచ్చే ప్రశ్న ఏంటంటే, నా ప్రార్థనకు జవాబు వస్తుందా, జవాబు దేవుడు ఇస్తాడా అనే ప్రశ్న నీకు రావచ్చు. అనేక మార్లు అబ్రహామును సైతాను ఇలా శోధించుంటాడు. నిన్నొక్కసారి చూసుకో, నీ శరీరాన్ని చూసుకో, నీ భార్య శరీరాన్ని చూసుకో, ఆమె స్త్రీ ధర్మము నిలిచిపోయింది, అటువంటి స్త్రీ ప్రధానంగా అంటే ఏమిటి, పిచ్చోళ్ళలాగా ఉన్నావు అని ఎన్నోసార్లు సైతాను శోధించి ఉండొచ్చు. కానీ బైబిల్ సెలవిస్తుంది, యెహోవాను అబ్రహాము నమ్మాడు. దట్స్ ఆల్. ఈరోజు ఎవరిని ఉన్నారు మన మధ్య? 100 అయినా 106 అయినా, ఏమైనా ఏమి జరిగినా నేను మాత్రం దేవుణ్ణి నమ్ముకుంటున్నా, నేను మాత్రమే ఆయన్నే విశ్వసిస్తున్నా, ఆయన్నే ఆశ్రయిస్తున్నా. తప్పనిసరిగా నా దేవుడు నా జీవితంలో మంచి చేస్తాడు. నేను ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే శ్రేష్టమైన దాన్నే దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే బెస్ట్దే దేవుడు నీకు ఇస్తాడు. అబ్రహాముకు దేవుడు ఏమిచ్చాడు? అద్భుతమైన వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. యాకోబుకు రాహేలు కూడా పిల్లలు పుట్ల. వాళ్ళు ఎదురు చూశారు. ఎదురు చూసినందుకు వాళ్లకు దేవుడు ఎవరినిచ్చాడు? యోసేపునిచ్చాడండి. మనోహ భార్య ఎదురు చూశారు. ఎదురు చూపులకు పరిష్కారంగా దేవుడు ఎవరినిచ్చాడు? భూమి మీద ఉన్న వారిలో బహుబలాఢ్యుడైన సంసోన్ ఇచ్చాడండి. హన్నా భర్త ఎదురు చూశారు. బిడ్డను కనాలని చెప్పి అన్న ఎదురు చూసింది. కానీ ఆ ఎదురు చూపులకు వెంటనే జవాబు రాలా. కానీ వచ్చినప్పుడు ఎవరు పుట్టారు? రాజులను అభిషేకించే సమూయేలు పుట్టాడండి. ఎలిజబెత్, జకరియా నీతిమంతులు బహు వృద్ధాప్యంలోకి వచ్చేశారు. పిల్లలైతే వారికి లేదు. కానీ దేవుడు వారిని దర్శించాడు వృద్ధాప్యంలో. ఎవరు పుట్టారు? స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి గొప్పవాడు లేడు అనేటటువంటి అద్భుతమైన కుమారుణ్ణే కదా వారు పొందుకుంది. అనగా ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకుంటారో, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు తప్పక బెస్ట్ ఆశీర్వాదాన్ని చూస్తారు. నువ్వు నిజంగా దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, ఆయన జవాబు కొరకు ఎదురు చూస్తున్నట్లయితే మనపూర్వకంగా నమ్ము. దేవుడు నీకు సాదా సీదా ఆశీర్వాదం ఇవ్వడు. ఆయన త్వరలో నీకు శ్రేష్టమైన, నిన్ను ఆశ్చర్యంతో ముంచే జవాబునివ్వడానికే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నమ్ముతున్నట్లయితే దేవుని మహింపరుస్తావా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మనోహ భార్య దుష్కార్యములతో నిండిపోయిన ప్రజల మధ్య, ఇష్టానుసారంగా జీవించే మనుషుల మధ్య ప్రభువా నీతిమంతులుగా, యథార్థవంతులుగా, భక్తిపరులుగా తమను తాము కనపరుచుకున్నారు. అయినప్పటికీ వారి జీవితంలో జవాబు దొరకని ప్రశ్న, జవాబు దొరకని ప్రార్థన మిగిలిపోయింది. కానీ వారిని ఆ స్థితిలో విడిచిపెట్టిన వాడివి కాదు. వారు ఆశించని, వారు ఎక్స్పెక్ట్ చేయని సమయంలో వారిని సర్ప్రైజ్ చేశావు, అద్భుతం జరిగించావు, వారిని దర్శించావు, శ్రేష్టమైన బహుమానాన్ని వారికి ఇచ్చావు. అయ్యా, ఎవరైతే మా మధ్య నీతిగా, యథార్థంగా, ఆత్మీయంగా, పరిశుద్ధంగా నీకు దగ్గరగా జీవించే వాళ్ళు ఎవరెవరైతే నాయన వారి ప్రార్థనలో దేని కొరకైతే తండ్రి నీ కనికరం కోరుకుంటున్నారో అది వారికి అందక, అది ఆరోగ్యం కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది కుటుంబం చక్కబడ్డం కావచ్చు, అల్లుడి మార్పు కావచ్చు, కోడలి మార్పు కావచ్చు, కొడుకు కుమార్తె మార్పు కావచ్చు, భర్త భార్య మార్పు కావచ్చు, మరేదైనా కావచ్చు, గర్భఫలం కావచ్చు. ఏ రీతిగా మనోహ భార్యను ప్రభు ఆశ్చర్యపరిచావో అలాగే నీ బిడ్డలను కూడా ఆశ్చర్యపరిచి వారి కన్నిటిని నాట్యముగా మార్చమని యేసు అనే నీ శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.
నేను ప్రతిరోజు త్రాగుతూ వ్యభిచారం చేస్తూ బహుభయంకరంగా జీవించేవాడిని. ఒకరోజు కల్వరీశ్వరం చూశాను. నీచమైన, హీనమైన, అందరి చేత ఛీ అనిపించుకునే స్థితిలో ఉన్న నాతో దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడి, గత 8 సంవత్సరాలుగా నేను కలిగి ఉన్న పాప బంధకముల నుండి దేవుడు నన్ను విడిపించాడు. ఇప్పుడు మేము కుటుంబ సమేతముగా మందిరానికి వస్తున్నాం. ఎంత మంచివాడండి మన దేవుడు. ఆ దేవుని వాక్యంలో ఎంత శక్తి ఉందండి. ప్రతిరోజు త్రాగుబోతుగా ఉన్నాడు, వ్యభిచారం చేస్తూ ఉన్నాడు, బహుభయంకరంగా జీవించేవాడు, అందరి చేత ఛీ అనిపించుకున్నవాడు, పాడైపోయి 8 సంవత్సరాలుగా ప్రతి విధమైన పాప బంధకంలో బానిస అయిపోయినవాడు. అటువంటి జీవితం జీవిస్తున్న వ్యక్తిని చెప్పండి, ఎవరు మార్చగలరు? ఒక అలవాటు కాదు, ఎన్నో అలవాట్లు, అనేక పాపముల చేత బంధించబడినవాడు. ఏం చేస్తే మారతాడు? ఎవరు చెప్తే మారతాడు? 8 సంవత్సరాలుగా పాప బంధకాల్లో పడిపోయినవాడు. దయచేసి గమనించండి. ఒక పాపములో జీవించేవాడు, ఒక అలవాటుకు బానిస అయిపోయినవాడు, ఒక గోతిలో పడిపోయిన వాడితో సమానం. గోతిలో పడిపోయిన వాడు ఏం చేస్తే పైకి వస్తాడు చెప్పండి? ఏం చేసినా పైకి రాలేడు. 10 అడుగులు లోతున్న గోతులో పడిపోయిన వాడు ఎంత గట్టిగా జంప్ చేస్తే బయట రాగలడు? ఎంత గట్టిగా ఏడిస్తే బయటికి రాగలడు? ఎంత గట్టిగా అరిస్తే బయటికి రాగలడు? ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే బయటికి రాగలడు? ఒకవేళ చొక్కా పట్టుకుని చేయబట్టుకుని తనను లేపుకుంటే పైకి రాగలడా? లేదు జుట్టు పట్టుకుని పైకి లేపుకుంటే రాగలడా? ఇంపాసిబుల్. ఈరోజు పాపము చేత, అపరాధముల చేత చచ్చిన వారు, పాప బంధకాల్లో బందీలైపోయిన వాళ్ళు ఏం చేసినా వారు ఆ స్థితిలోంచి బయటకు రావడం సాధ్యం కాదు. ఎందుకంటే వారు దొంగ ఊబిలో కూరుకుపోతున్నారు. అటువంటి సమయంలో కల్వరీశ్వరాన్ని చూశాడు. కల్వరీశ్వరం ద్వారా ప్రకటిస్తున్న దివ్యమైన దేవుని వాక్యాన్ని విన్నాడు. వినండి, ఒక్క దేవుని వాక్యములోనే పాపిని తన పాపిష్టి స్థితిలో నుంచి బయటకు తీసుకురాగలిగిన శక్తి ఒక్క జీవము కలిగిన దేవుని వాక్యంలో మాత్రమే ఉంది. పరిశుద్ధ గ్రంథంలో పాపిని తన పాపము నుంచి విడిపించే శక్తి ఉంది. ఏ దాసుడైతే, ఏ బోధకుడైతే, ఏ దైవజనుడైతే దేవుని వాక్యము ఏ పరిశుద్ధాత్మ దేవుడు లిఖింపచేశాడో ఆ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో ఆ వాక్యాన్ని బోధించినప్పుడు అది వెళ్ళి హృదయంలో ఉన్న పాపాన్ని ప్రక్షాళన చేసి ఆ వ్యక్తిని పవిత్రునిగా మార్చి దేవుని బిడ్డగా చేసే శక్తి ఒక్క వాక్యానికి మాత్రమే ఉంది. 8 సంవత్సరాలుగా పతనమైపోయిన ఈ వ్యక్తట కల్వరీశ్వరాన్ని చూశాడట. ఆ వాక్యాన్ని విన్నప్పుడట తనలో ఉన్న ప్రతి విధమైన పాప బంధకంలో నుంచి అతడు విడిపించబడ్డాడట. కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి వస్తున్నాడట. ఒక భర్త మారితే కుటుంబం అంతా మందిరానికి రావడం, ఒక సహోదరి మారితే తన కుటుంబాన్ని మందిరానికి తేవడం, అది ఎంత గొప్ప ధన్యత అండి. అడుగుతున్నాను భర్తలు, అడుగుతున్నాను భార్యలు, మీరు మారారా? మారినట్లయితే కుటుంబ సమేతముగా దేవుని సంధికి వస్తున్నారా? నేను కుటుంబంగా దేవుని సంధికి వస్తున్నానన్న వారు చేయి చూపించండి. వండర్ఫుల్. దేవునికి మహిమ కలుగునుగాక. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.